గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నారు. నిజంగానే ఈ యొక్క గ్రంథము ఇంత లోతుగా ఇంత డెప్త్గా ఆయన రాయడానికి కారణము వాళ్ళే. వాళ్ళు వెళ్ళి సంఘంలో ఉన్న ఒక ఘోర పరిస్థితిని ఏం చేశారు, పౌలుకు సేవకుడు తెలియపరిచారు. సంఘంలో పాపము చాలా ఘోరంగా, అన్ని విశ్వాసము మనుషుల మీద పెట్టి వెళ్ళిపోతున్నారు, భేదములు భిన్నములు అన్ని వస్తున్నాయి, అన్ని విషయాలు చూస్తున్నాం. అన్ని గురించి వాళ్ళు తెలియజేశారు. పాపం కూడా వ్యభిచారం వరకు వెళ్ళిపోయినారు, చాలా ఘోరంగా వెళ్ళిపోయినారని. అయితే దీనివల్ల ఎంతో గొప్ప విషయాలు ఏం చేశారు పౌలు గారు, ఆ సంఘాన్ని ఇది ఉండాలా, ఇలాంటి పద్ధతి ఉండాలని మాట్లాడుతున్నారు. అయితే ఈ ఒక్క క్లోయ ఇంటి వారి వల్ల ఎంత గొప్ప విషయం బయలుపడింది అని ఆనాడు చూస్తే, ఈనాడు ఏమన్నా ఈ క్లోయ ఇంటి వారు ఎవరు లేకుండా పోయినారా అని చూస్తే సంఘంలో చాలా మంది ఉన్నారు. అయితే ఏ విషయం చెప్పడం లేదా, యథావిధి జరిగిన వాస్తవాన్ని, నిజాన్ని, నీతిని జరిగిన యథార్థత ఏం చేయాల, వెల్లడిపరచల. అనేక కల్పన లేనిపోని ఏం చేయాలి, అబద్ధాలని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం. ఈరోజు చూసినప్పుడు 13వ వచనం ఏం చెప్తుందంటే, ఇక్కడ పౌలు గారు ఆ సంఘంలో ఏర్పడిన ఆ విభజింపబడిన విషయాన్ని గురించి 3 ప్రశ్నలు వేస్తున్నాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామములో మీరు బాప్తిజం పొందితీరా? 3 ప్రశ్న ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామమున మీరు బాప్తిజం పొందితీరా అన్నప్పుడు నిజంగానే చాలా గొప్ప విషయము. ఏమైపోయినారంటే అక్కడ ఎంత గొప్ప సేవకుడైనా ఆ కొరింథీ క్రైస్తవులు ఇలాగా వాళ్ళు విభజింపబడడానికి ఎలా మనసు వచ్చింది అని చాలా ఆయన వేదన పడుతున్నాడు. ఆయన వేదనతోనే ఈ ప్రశ్న వచ్చింది ఆయనకి. ఫస్ట్ వేదన పడుతున్నాడు, తర్వాత వారు తమ నమ్మకాన్ని ఇట్లు మనుషులు ఆ పెద్దల పైన పెట్టేశారు, అలా ఉంచవచ్చా? మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ కొరింథీలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు మనుషుల పైన, ఒక సంఘ పెద్ద అనుకో, సంఘ పెద్దలుగా ప్రభు ఎంచుకున్న వాళ్ళ పైన, తను నాయకులుగా ఉండే నాయకుల పైన ఇలాంటి నమ్మకం పెట్టవచ్చా అని ఒక ప్రశ్న వేస్తాడు. అలా చూస్తే వాళ్ళు చేసేది ఎంత ఘోరమైన తప్పిదం కదా, వాళ్ళు చేసేది చాలా పెద్ద తప్పు. ఇలాగా వాళ్ళు మనిషి పైన నమ్మకం పెట్టేది చాలా చాలా పొరపాటు, చాలా తప్పు, పాపం అంటాడు ఆయన. ఇలాగ వాళ్ళు ఒక మనిషి ఎలాంటి వాడు ఉంది, మనిషి ఎలాంటి వాడు ఉంది, ఒక నీడ వంటి వాడు, ఒక ఆవలి వంటి వాడు, ఒక గడ్డి పూను పోలిన వాడు. అది ఏమవుతుంది, ఎండ వచ్చినప్పుడు ఏమైపోతుంది, అది వాడిపోతుందంట. ఒక గాలి వస్తే ఏమైపోతుందంట, తెలియదు అంటాడు. అలాంటి మనిషి మీద ఎలా నమ్మకం పెట్టేది? అందుకే మనకు ఉంది కదా 118 ఏముంది, మీరు మా నరుల పైన ఏమో చేయకూడదు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట శ్రేష్టము. మనుషులు నమ్మకూడదని ఉంది ఆడ, ఉంది కదా. చూడండి, చదవండి కావాలంటే 118 మధ్యలో వస్తుంది బైబిల్లో. ఇటు అటు చూసినప్పుడు మిడిల్ లో పెట్టారు. బైబిల్ మొత్తంలో మధ్యలో ఉండే ఓడి అంటారు వాక్యం అంట. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏమి సహోదరు కొరింథీ పత్రిక ఎత్తుకొని ఎక్కడెక్కడ అక్కడికి వెళ్తున్నారని. ఈ పౌలు గారు ఈ చాలా పత్రికని అలాగనే చాలా సంఘానికి ఏం చేశారు, అది ఒకటి. ఇప్పుడు ఒక్కొక్క మనిషిని గురించి ఎక్కడ ఒక పేరు కింద వస్తుంది, గాయు అని వస్తుంది. వాళ్ళ గురించి ఎక్కడ ఉంది, వేరే పుస్తకంలో ఉంది. కాబట్టి ఇది అక్కడ పోయి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడినప్పుడు మనిషి మీద నమ్మకం ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ వాక్యం ఎత్తుకోవాల్సి వస్తుంది? దావీదు గారు రాసిన ఈ వాక్యమే పోవాల్సింది. దావీదు గ్రంథములో 118 ఏముంది, అది మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు తెలుసు కదా,
అప్పుడు ఈ ఒక కొరింథీ సంఘములు ఎలా వీళ్ళు మనిషి పైన నమ్మకం పెట్టారు, మనుషుల పైన విశ్వాసం పెట్టారు, ఎలా పెట్టారు? అందుకంటాడు మీ కొరకు పౌలు ఏం సిలువ వేయబడి ఏమంటున్నాడు అక్కడ అడిగినప్పుడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు మీ కొరకు సిలువ వేసిబడ్డా? పౌలు నామంలో బాప్తిసం పొందితీరా? ఆ మనిషి నామంలో ఏమైనా ఉందా? అది చెప్తున్నాడు. మనిషి నమ్ముకోవడం కంటే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. నమ్మకూడదు. మనం చూస్తున్నాం కదా ఈ లోకంలో ఎందరో మనుషులు నమ్ముకొని ఏం చేస్తున్నారు? మోసపోరుస్తున్నారు, ఏమారిపోతున్నారు, నష్టపోతున్నారు, ప్రాణం కోల్పోతున్నారు. చాలా మంది వివాహం ఆడి కొంతకాలంలో విడిపోతున్నారు. ఎందుకో? మంచివాడు నమ్మి వెళ్ళామండి, చూస్తే చాలా క్రూరంగా ఉన్నాడు. వింటున్నాం కదా ఈ లోకంలో ఎన్ని మనకు రోజు ఒక్కొక్క ఎన్ని మంది డైవర్స్, ఎన్ని మంది కేసులు వింటున్నాం. కొన్ని కళ్ళారు చూస్తున్నాం. కొన్ని మన ఎవరో పరిశిష్టులు ఎందరో ఉంటారు కదా వీధిలో ఊర్లో ఉన్నప్పుడు, తెలిసిన వాళ్ళతో ఎందరో జరుగుతుండగా బాధ కలుగుతా ఉంది. ఏమండి ఇంత మంచి బిడ్డ ఎలా మంచిగా ఉన్నాడండి, కొంతకాలం 10 ఏళ్ళు బాగున్నారు, మళ్ళీ ఇట్లా అయిపోయినారు. తర్వాత చూడండి, అప్పుడు ఒక పక్క సంపాదన ఎక్కువైతే, ఒక పక్క ధనం ఎక్కువైతే అన్ని మనిషి ఏం చేస్తున్నారు? అయితే అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఎలా ఈ కొరింథీ సంఘములో ఉన్న ఈ విశ్వాసులు ఎలా సంఘ పెద్దల పైన ఒక సంఘ నాయకుడి పైన ఎలా విశ్వాసం పెట్టారు? ఎలా నమ్ముతారు? వాళ్ళు ఎలా నమ్మొచ్చు? నమ్మేది తప్పు కదా, చాలా ఘోరమైన ఇది కదా. క్రీస్తుకి మాత్రమే కదా మీకు సిలువ వేయబడ్డాడు అని చెప్తున్నాడు. క్రీస్తు మాత్రమే మీ కొరకు సిలువ వేయబడ్డాడు కదా. ఈ యొక్క పెద్దలు మీకు సంఘము ప్రారంభించినప్పుడు మీరు విశ్వాసంగా అయినప్పుడు మీకు ఒకవేళ బాప్తిసం ఇచ్చుండొచ్చు. ఏం చేస్తారు పెద్దలు? మేము విశ్వసించినప్పుడు ఏం చేస్తారు? ప్రభు నామములో అంతే. వాళ్ళ నామంలో ఇవ్వాల్సిన అవుతుందా? అవదు. ఎవరి నామం మాత్రం ఇవ్వాల్సిందే? ప్రభు నామంలో ఇవ్వాల్సిందే. అంతకుముందు జ్ఞానస్థానం ఎవరు ఇచ్చారు? ఆయన ఇస్తున్నాడు. యోగాన్ని ఇచ్చి జ్ఞానస్థానం ఏమని ఇచ్చారు? మారు మనసు కొరకు ఇచ్చారు. ఆయన నేనేమిస్తున్నాడు? పాప క్షమాపణ కొరకు ఇస్తున్నాడు. జ్ఞానస్థానం డిఫరెన్స్ ఉంది కదా. అక్కడ ఏమని పిలిచి ఇస్తున్నాడు? ఓ సత్సంధానం ఏం చేయండి, వచ్చి మీరు మారు మనసు పొందే, మారు మనసు పొందే బాప్తిస్మం. ఇది ఏమి బాప్తిస్మం? ప్రభు దగ్గర వచ్చి పొందుకునేది ఏమి? పాప క్షమాపణ బాప్తిస్మం. ఇంకొకటి ఉంది, కింద చూస్తాము వివరంగా. ఇలా చూసినప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ సంఘం నడిపించిన నాయకులు ఒకవేళ బాప్తిసం ఇవ్వచ్చు, అయితే వాళ్ళ నామంలోకి ఇచ్చారా? ఎవరి నామం మాత్రం ఈవెన్ అవుతుంది? క్రీస్తు నామంలో కాదు ఈవెన్ అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోలేదా? అక్కడ ఆ సంఘములో అలా అయిపోయింది. ఆ క్రీస్తు ఏం పెట్టలేదు ఎవరికి? తన ఎద్దు వచ్చేవాడిని ఏమాత్రం ఏం చేయని వాడంట ఆయన. క్రీస్తు తోసివేయడు. నా ఎద్దు వచ్చేవాడిని ఏమాత్రం నేను తోసివేయను అన్నాడు. ప్రభు నా వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేసేవాడు? ఆయన ఆదరించేవాడు, విడిపించేవాడు. పాపం ఉండి శాపం ఏం చేసేవాడు? విడిపించేవాడు. ప్రతి విషయం నుండి రక్షించేవాడు. ఏం చేసేవాడు ఆయన ప్రభువు? కానీ వీళ్ళ వల్ల రక్షించిన అవుతుందా? మీరు ఇప్పుడు మనిషి మీద నమ్మకం వచ్చినాము, మనిషిని ఏం చేయగలుగుతారు అని అడుగుతున్నాడు ఆయన. మనుషుల మీద నమ్మకం వచ్చారు. కొందరు ఏమంటున్నారు అక్కడ? ఏమంటారు పైన, నేను మీలో ఒకడు పౌలు వాడుననియు, ఒకడు నేను అపోల్లో వాడుననియు, మరి ఒకడు నేను కేఫా వాడుననియు, ఇంకను ఒకడు నేను క్రీస్తు వాడుననియు చెప్పుకొనుచున్నారు అని అది అలా చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ కింద చూసినప్పుడు క్రీస్తు అడుగుతున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిసం పొందితీరా? అప్పుడు ఎవరు మనకు బాప్తిసం ఇచ్చి ఉండవచ్చు, బట్ వాళ్ళు ఎవరు కారు? మనకి క్రీస్తు కారు, రక్షకుడు కారు, విడిపించేవారు కారు, క్షమించేవాడు కాదు, మన పాపాన్ని ఏమి చేసేవారు కారు. అదే వాళ్ళు అడుగుతున్నారు, ఎలా మీరు ఇలా అయిపోయినారు? ఎలా మీరు ఇంత ఘోరంగా ఇంత సులువుగా ఎలా మీరు విభజనానికి ఎలా మనసు వచ్చింది అంటారు ఆయన. మనం కూడా ఆలోచించాలా. ఏమైనా మన మనిషి మీద నమ్మకం పట్టేస్తే అది పొరపాటు అవుతుంది. మనిషి నమ్ముకుంటే చాలా సందర్భాలు లోకస్తులు అలాగంటారు, అయ్యో మీరే దేవుడు అండి అంటారు. అది అనవచ్చా? అది పాపం కదా. మనిషి మట్టివాడు కదా. మనలో ఉండి ఊపిరి వెళ్ళిపోతే ఏమైపోతామో, దీని పేరు వేరే వచ్చేస్తుంది. నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను మనిషి, మా ఊపిరి వెళ్ళిపోతే డెడ్ బాడీ ఎప్పుడు తీస్తారంటారు. ఇంకా దీన్ని ఏం చేయడానికి వీల్లేదు ఇక్కడ.
ఇంకా వారం కొద్ది రోజులు కొద్ది పెట్టుకునేదానికి కావద్దు. 24 hours ఏం చేయాలి? దీన్ని డిస్పాచ్ ఎత్తుకోపోయి ఏం చేయాలా? వాక్య ప్రకారం మట్టికి అప్పగించాలా? అలాంటి మనిషి మీద నమ్మకం పెట్టవచ్చా? అయితే ఆ కాలంలో ఆ కొరింథీ సంఘములో అల్లా నమ్మకం పెట్టారు. పెట్టినందువల్ల ఈయన చాలా బాధపడి వేదన పడి చాలా దుఃఖపడి చెప్తున్నాడు, ఎంత త్వరగా మీరు క్రీస్తుని ఇలా మర్చిపోయినారా? ఆయన అంటాడు కింద చూసినప్పుడు, దీనికి సంబంధించిన చూస్తాం సామెతలు 18:1 చూసినప్పుడు, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నచ్చివాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అదే పిరింది పోగ్రం అంటే ఏం చేయాలి? వేరుండ కోరువాడు, అన్ని విషయంలో నేను వేరుగా వెళ్తా ఆయన ప్రభు ఏం చెప్పారు? తండ్రి ఏం చెప్పారు? మీరు సహోదరులు ఐక్యత కలిగి ఉండట మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. అది దానికి ఒక లిమిట్ లేదు. అది ఎలా కంపేర్ చేసావు, ఎలా వర్ణిస్తున్నారు? అహరోను తలపైన పొడిసిన తైలమునికి ఏమి అతని గడ్డం మీద అది అలా అది నిదాన కారి వచ్చి అంత మధురమైనది. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? మీరు ఏం మాత్రము ఏం ఇద్దరిద్దరుగా వెళ్ళాలి, ఒకరే ఏం చేయకూడదు. ఎక్కడైనా ఒకరే పంపించారా? ఒకరు మాత్రం పంపించారు, ఒకరే పంపించారు. ఎవరిని? ఇసుకో సీదని మాత్రం పంపించారు. నువ్వు పోయి త్వరగా అది చేయవలసింది ఏం చెయ్యి, వాటిని నెరవేరాలి, పో పరిగెత్తు. అదే ఒకటే పంపించింది. మిగతా చోట అంతా ఏంటో ఎలా పంపిస్తారు? ఇద్దరుగా ముగ్గురుగా పంపిస్తారు. తన వెంట పెట్టుకోమని 8 మంది కొట్టుకొని పోతారు, ముగ్గురు తోడుకొని పోతారు. ఎక్కడ పోయి ఇద్దరుగా వాళ్ళు సేవ పరిచినప్పుడు ఏం చేశారు? ఇద్దరిని జతపరిచారు, చెప్పారు మీరు ఇద్దరుగా వెళ్ళాలా, మీరు ఎప్పుడు ఐక్యంగా ఉండాలా, మీలో ఏం చేయకూడదు, ఎవడు గొప్పవాడని రాకూడదు చెప్పారా? అన్ని చెప్పారు కదా. అది అప్పుడు మనం ఆలోచించాలా. అప్పుడు ఏమంట వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నచ్చివాడు. స్వేచ్ఛానుసారం అంటే సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటాడు. ప్రభు చిత్తాలు నెరవేర్చాడు. ఇప్పుడు ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన చూడండి, ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చు ప్రభు ఎలా చేశారు? ఎప్పుడు ఏం చేశారు? తండ్రి వాక్కుడు ఏం చేస్తున్నారు? తండ్రి ఏమై ఉన్నారు? ఆయనకి శిరస్సై ఉన్నారు. అప్పుడు నాకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు ఉన్నాడు. అప్పుడు నేను ఎవరి మాట వినాలా? అప్పుడు ఆయన తండ్రి మాట ఎందుకు వినాలి? తండ్రి శిరస్సు ఆయనకి, అందుకబట్టి ఆయన తండ్రి మాట విన్నాడు. ఆయన నాకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు. అప్పుడు క్రీస్తు మాట ఏం చేయాలి నేను? ఇది సంఘం నుంచి బాధ్యత. అదే చెప్తున్నాడు, మీరు క్రీస్తు సంఘము కదా, క్రీస్తులో అవయం కదా. మీరు ఎలా మనుషుల పైన నమ్మకం ఇస్తారు? ఎందుకు మనుషులు నమ్ముకొని వేరే అయిపోతారు? ఎవరు నమ్ముకొని ఉండాలా? దేవుణ్ణి, ప్రభువుని నమ్ముకొని ఉండాలి, దేవుని నమ్ముకొని ఉండాలి. ఆయన ఏం చెప్పారు? మత్తయి సువార్త 12:20 చూసినప్పుడు, వేరుండ గోరువాడు సొంత ఆశ, స్వనీతి పరుడు అయిపోతాడు. నా ఇష్టము, నేను ఇలా చేస్తాను, అలా వచ్చేస్తాను, నా ఇష్టం అని రాకూడదు. ప్రభు చిత్తం ఏమన్నది అది చూడాలి. ఏదేం చెప్తున్నారు? 12:25 12:25 మత్తయి సువార్త 12:25 ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఏమంట? రాజ్యమైనా కావచ్చు, పట్టణమైనా కావచ్చు, ఇల్లైనా కావచ్చు. ఎంత గురు తగ్గించండి. ఒక రాజ్యము, ఒక పట్టణము, ఒక ఇల్లు తనకు దాని ఏమై ఉండకూడదు, విరోధంగా ఉండేటలా అది ఏమైపోవును? పాడైపోవును. మీరు క్రీస్తుని వదిలిపోయి ఎక్కడన్నా ఉండి ఏమైనా చేయగలుగుతారా? అక్కడ యోహాను సువార్తలో 10 ఏం చెప్తున్నారు? నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు, నన్ను తప్ప మీరు ఏం చేయలేరు. నాలో తప్ప ఏం చేయరు, మీరు ఏం చేయరు. వాళ్ళు వేరే ఉండి ఏమి చేయలేరు అంటుంది. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అప్పుడు తీగ ఎక్కడ ఉండాలా? ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉండాలి, అతకపడి ఉండాలి. అతకపడినప్పుడు ఏమవుతుంది? దానికి సారం వస్తుంది, అది పువ్వు వస్తుంది, కాయ వస్తుంది, ఫలం వస్తుంది. విరోధం అయిపోతే వద్దు, నీలో నాకు సారం వద్దని వేరైపోతే, క్రీస్తునుడు వేరైపోతే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రభు చక్కగా చెప్పేస్తున్నారు.
నాకు వేరే ఉండి. ఎంత గొప్పగా చెప్తారు చూడండి, నాకు వేరే ఉండి. అదే చెప్తాడు ఇక్కడ, ఏమి ఒక రాజ్యము కానీ ఒక పట్టణము కానీ ఒక ఇల్లే కావచ్చు, ఏం చేయకూడదా? తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. అంతే, అది పాడైపోతుంది. క్రీస్తుకు వేరే ఉండి మనం ఏం చేయగలుగుతాం? దేవునికి వేరే ఉండి ఏం చేయగలుగుతాం? మనం ఆల్రెడీ చూసాం. ఆదిలోనే దుష్టుడు లూసిఫర్ ఎక్కడి నుండి వచ్చారు? దేవునికి ఏమైనాడు? ఆయన విరోధమైన ఆలోచన కలిగాడు, విరోధమైన తలంపులు కలిగాడు. అక్కడి నుంచి ఇక్కడ పంపబడ్డాడు. దాని చేతనే ఆయన ఇక్కడ వచ్చి కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి విరోధంగానే ఇక్కడ పన్నాగం చేసి పవిత్రంగా నడపవలసిన మనిషిని ఏం చేసేసాడు? మానవ కులాన్ని పాపంలో పడగొట్టేశాడు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. అప్పుడు వేరే ఉండి ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. అదే ఎక్కడ ఉండాలో ఆ ఉండే తన స్థానాన్ని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? అయిపోతుంది. తన స్థానాన్ని విడిచిపెట్టదు. దేవుడు ఇచ్చిన స్థానము, దేవుడిచ్చిన అర్హత, దేవుడిచ్చిన ఈ హక్కుని ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలా. ఇప్పుడు ఏశావు ఏం చేశాడు? తన హక్కుని ఏం చేశాడు? అమ్మి వేశాడు. స్థానాన్ని ఏం చేస్తారు? ఏ స్థానం ఇచ్చినారో అది మనము కాపాడుకుంటేనే, లేకపోతే పాడైపోతారు. అది చెప్తుంది. నాకు యేసుప్రభువు చెప్పినా కదా, నాలో మీరు అంటగట్టు తీగలేదు, నాలో ఉండాలా. మీరు వేరే ఉండి ఏమీ చేయలేదు. అది ఇక్కడ చూసినప్పుడు యోబు గ్రంథం 4:19 కూడా పరిస్థితి చూస్తాం చూడండి. యోబు 4:19. యోబు 4:19. జిగటం వంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? దాని మీద నమ్మకం ఉంచుతాడా? మనం ఎలాంటి వారంట? మనం ఒక 24 hours ఊపిరి వెళ్ళిపోతే ఏమవుతుంది? బాడీ చిమ్మట ఏమైపోతుంది? వచ్చే పురుగు పట్టి ఏమైపోతుంది? చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? అదే ఉంది తమిళ బాగుంది. అది ఎట్లా నమ్మకం ఇస్తాడో. ఇది ఒక గడి కొన్ని ఒక రోజులోనే చెడిపోయే మట్టి వంటి మనిషి మీద మట్టి. అది ఎలా నమ్మకం ఇస్తాడు దేవుడు? ఎలా పెట్టాడు? అప్పుడు మీ నమ్మకం ఎవరిపైన వస్తే మీ నమ్మకం పరిశుద్ధం అవుతుంది. అందుకే విందు కదా విశ్వాసం. ఎలాంటి విశ్వాసం ఉంది? మగా పరిశుద్ధమైన విశ్వాసం ఉంది కదా. ఇప్పుడు లోకంలో ఒక విశ్వాసం ఉంది, లోకంలో ఒక నమ్మకం ఉంది. మనలో ఉండేవి డిఫరెన్స్ ఉందే లేదా? అందరూ లోకంలో ఉండేవాళ్ళు జీవం లేని వాటి మీద విశ్వాసం ఉంచారు. మనము ఉంచే విశ్వాసము జీవం కలిగిన దాని మీద విశ్వాసం. అదే తేడా. వాళ్ళు ఉంచేది అపవిత్రమైనది, మనం ఉంచే విశ్వాసము పవిత్రమైనది. మహా పరిశుద్ధమైన విశ్వాసం ఉంది. అదే మన డిఫరెన్స్ ఉంది కదా. అది అందుకే అంటారు ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం పైన ఉంటేనే మన మీద దేవుడు మనల్ని ఏం చేశాడు? అంగీకరిస్తాడు. ఆ విశ్వాసం ఎవరిది? ఆయన ఇచ్చాడు. ఆయన ఎవరిది? అది ప్రభు ద్వారా తండ్రి ఆయనకి ఇచ్చాడు, ఆయన మనకి ఇచ్చాడు. అది చూసినప్పుడు చూసితే అది చెప్తున్నాడు ఇక్కడ. ఒక పురుగు వంటి, ఒక మట్టి వంటి, ఒక చెడిపోయే కుళ్ళిపోయే మానవుడిని, మట్టి శరీరం వంటి మనిషిని ఎలా నమ్మకం ఇస్తారు? ఆ నమ్మకం అట్లా ఎవరి మీద నమ్మకం ఇచ్చారు? అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఒక సంఘ పెద్దల పైన, నాయకుల పైన ఏం చేసేసారో తన నమ్మకాన్ని పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను పౌలు వాడనని, నేను కేఫా వాడినని, నేను అపోల్లో వాడినని, ఒక పక్క క్రీస్తు వాడినని అలా మాట్లాడినప్పుడు ఆయన చాలా కోపం. ఇదేంది ఇది? తండ్రి గొప్ప రక్షకుడుగా యేసు ప్రభువును పంపి మీ కొరకు ఆయన సిలువ వేయబడి ఆయన రక్తం ద్వారా విడిపించబడి ఉంటే ఇక్కడ మనిషి మీద ఎలా నమ్మకం పెట్టారు మీరు? తర్వాత చూసినప్పుడు కింద వచ్చిన 14:10 కలిసి ఉంది కదా. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తువుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు.
అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? అప్పుడు బాధ వేసింది నేను, ఎందుకంటే ఈయన వెళ్ళినప్పుడు కొందరికి ఈయన బాప్తిజం ఉండవచ్చు. ఫస్ట్ ఉండేది 1.5 year కదా, 15 నెలలు మాత్రం ఉండాలి. తర్వాత ఏం చేశారు? అపోలో నగరం ఏం చేశారు? సంఘ పెద్దగా వెళ్ళి ఉన్నారు. తర్వాత ఆయన ఉన్న కాలంలో ఆయన నమ్మిన వారికి ఆ దేవుని స్వార్థ చెప్పి ఆయన బాప్తిజించవచ్చు. కొందరు ఎక్కడో ఆయన ఈయన దగ్గర సంఘ పెద్దగా ఎన్నుకున్న పేతురు దగ్గర బాప్తిజం పొందుకోవచ్చు ఉండొచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళు నేను ఒక్కొక్క విశ్వాసం అంటే నాది వేరు మీది వేరు, మీ తక్కువ నాది ఎక్కువ అనుకుంటే అప్పుడు ఎంత బాధ వస్తుంది. అది చెప్తున్నాడు. ఈయనే చెప్తున్నాడు. అప్పుడు ఈయనకి ఆయన సంఘ ఏర్పాటు అయినప్పుడు కొందరు ఇచ్చినారు కదా, అప్పుడు అంటున్నాడు నా నామమున మీకు బాప్తిసం పొందితురని ఎవరుని చెప్పకుండాన్నట్లు క్రిస్పుకును గాయకుడు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. ఇక్కడ ఇద్దరు మనుషులు తెస్తున్నారు. ఎవరు ఆ క్రిస్పు, ఎవరు ఆయన గాయు అని చూసినప్పుడు ఆ గాయు ఎవరు? ఫస్ట్ ఎవరు చెప్తున్నారు? క్రిస్పునకును గాయునకును. ఈ క్రిస్పు అనే వ్యక్తి ఒక యూదుడు. ఆయన కొరింథీలో ఉన్న ఒక యూద సంఘానికి, ఆ యూద సమాజానికి అధికారి. ఆయన ఏం చేశాడు? ఈయన ద్వారా ఈయన ఎప్పుడైతే సంఘం నుండి బయట వస్తాడో ఈయన ఆదరిస్తాడు. మీరు రాండి గొప్ప వాళ్ళని ఆదరించి ఈయన ఇంట్లో చేర్చుకొని ఆయన ద్వారా ఏం చేయబడుతున్నాడు? ఆ సత్యాన్ని గ్రహిస్తాడు. యేసు ప్రభు ద్వారా చెప్పిన స్వార్థని అంగీకరించి బాప్తిసం పొందుకుంటాడు. అందువల్ల ఆయన ఎవరు బాప్తిసం పొందుకున్నారు? ఆయన ఆల్రెడీ యోహాను ఇచ్చిన విషయం పొందున్నారు. అయితే ఎవరు యేసుని పొందలేదు? యేసు ప్రభు ద్వారా పొందాలి. అదే ఇక్కడ ఏమి బాప్తిసం అంటే మళ్ళీ కింద మాట్లాడతాం. కింద చూసినప్పుడు ఎవరు ఈయన గురించి ఒక వాక్యం చదువుతాము. అపోస్తుల కార్యము 18:8 చూసినప్పుడు ఈ క్రిస్పు ఎవరని మాకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. ఈ క్రిస్పు ఏం చేశారంటే ఎప్పుడైతే ఈయన అక్కడ సంఘంలో ఆయన ఎదిరించి అడిగారు కదా, అడిగినప్పుడు విరోధంగా ఆయన గురించి వాక్వాదాలు కలిగినప్పుడు ఈయన దులిపి వెళ్ళిపోతున్నాడు కదా, అప్పుడు ఈయన ప్లస్ అడిగింది. మీరు రాండి, పైన వచ్చిన మీరు చదివితే క్లియర్గా అర్థమైపోతాయి. అక్కడ ఏం చేశారంటే రాండి మీరు ఈయన ఇంటి చేర్చుకొని ఇంటి అంతట్లో ఏం చేశారు? వాళ్ళు మారు మనసు పొందారు. అయితే ఈయన ఎవరు? ఎక్కడ ఉండే అధికారి? ఈయన సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరానికి అధికారి క్రిస్పు. అయితే ఆ యూదుల సమాచారం ఆ ఒక పారంపర్యంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈయన ద్వారా ఈయన దేవుణ్ణి ఏదో విశేషం ఉంది ఈయనలో అని పిలిచి ఈయన ద్వారా సత్య స్వార్థ విని రక్షణ పొంది బాప్తిసం పొందుకుంటాడు. ఆయన కుటుంబం అంతా కూడా అని చెప్తున్నాడు. ఆయన ఈ గొప్ప వ్యక్తి ఈయన క్రిస్పు అనే ఒక వ్యక్తి. తర్వాత ఇంకొకరు చెప్తున్నారు? గాయు. ఆ వాక్యం చదవండి. క్రిస్పునకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. క్రిస్పు గాయు ఎవరప్ప అని చూసినప్పుడు ఈయన కూడా ఈ గాయు అనే వ్యక్తి తెరబై ఊరు ఆ ఊరు చెందిన వ్యక్తి. ఆయన ఎక్కడ సువార్త వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన వ్యక్తి. అయితే ఇతను కూడా గొప్ప ఒక ప్రభువుని నమ్ముకోండి ఈయన ద్వారా సువార్త పొంది బాప్తిసం పొంది గొప్ప సేవ చేశారు. చూస్తే ఆ ఇంటిలో కూడా ఆయన సహవాసానికి చాలా సహాయపడే వ్యక్తిగా చూస్తున్నాం. ఈయన కూడా గురించి కొన్ని వచ్చిన చూస్తాం. చూడండి, యోహాను 3 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-8 వరకు నిదాన చోట. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, గాయన గురించి యోహాను గారు చాలా చక్కగా రాస్తారు. ఎందుకు రాస్తారు అని కింద చూస్తే ఏమంట? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా. చూడండి, ఆ గాయు అనే వ్యక్తి సత్యమును ఏం చేశారంట? అనుసరించి అంగీకరించారు.
బాప్తిసం పొందుకున్నారు, అంగీకరించి అనుసరించి జీవించే విషయం ఎక్కడి వరకు వెళ్ళింది ఆయనకి? ఎక్కడో పట్టణంలో వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి. అందుకు ఆయన రాస్తున్నాడు ఏమని, గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండాలని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. 4 చదివిన అంతే. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు ఏమంటా ఉండండి, ఇక్కడ ఒక విషయం చూడాలా. ఇక్కడ ఏమంటే చాలా విషయం చెప్తా. విశ్వాసికి తగినట్టుగా ఏమంటున్నారు అక్కడ? ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. విశ్వాసానికి ప్రభు పిలిచిన విశ్వాసము మన విశ్వాసి తగినట్టుగా ఏం చేయాలా? క్రియ చేయాలి. అదే చెప్తున్నా, విశ్వాసి తగినట్టు చేశావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చిన ఎంత గొప్ప సాక్షిగా ఉన్నట్టు గాయు. మళ్ళా వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చూడండి, అన్ని జనులుగా ఏదైనా ఫ్రీగా వచ్చిందని ఏం చేయలేదంట. వాళ్ళు ఏమీ తీసుకోలేదంట. దేన్ని బట్టి అంట? దేవుని నామమును బట్టి. మరలా మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. చూడండి ఎంత గొప్పగా ఈయన గురించి, గాయని గురించి ఆ సేవకుడు ఎంత గొప్పగా రాశారంటే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతున్నారు సంగతులు. అంత గొప్పగా ఆయన క్రియ దేనికి అనుసరణగా ఉంది? సత్యమునికి అనుసరణగా ఉంది, సత్య విషయానికి అనుసరణగా ఉంది. అదే విషయం. మనము సత్యం విన్నాం, సత్యం నేర్చుకున్నాం, సత్యం విశ్వసించాం, సత్యం ఒప్పుకున్నాం, సత్య ప్రకారం సమర్పణ చేశాం. అయితే మన క్రియ సత్య ప్రకారంగా మన గురించి సాక్ష్యం ఇవ్వబడుతుందా? ఆ సంఘములు చూడండి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది గాయు అనే వ్యక్తి గురించి. మళ్ళా చూస్తే ఇంకా అపొస్తలుల కార్యం 24 కూడా చూస్తే ఆయన గురించి, అపొస్తలుల కార్యం 20 అధ్యాయము 4వ వచనము. 24 అపొస్తలుల కార్యం 20 అధ్యాయం 20 verse 4. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికలలో అరిస్తార్కును సెకుందును దేర్బే పట్టణస్థుడైన గాయును. దేర్బే పట్టణస్థుడైన గాయును ఎక్కడ ఉండే వ్యక్తి? దేర్బే ఉన్న పట్టణస్థులు. అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు వెళ్తారు? పౌలు అన్ని చోట్ల వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక ముత్యం దొరుకుతుంది, మంచి విశ్వాసం. అప్పుడు ఏం చేస్తారు? ఆయనతో పట్టుకొని వచ్చుకుంటారు. అదే ఆయన. వాళ్ళే ఇష్టపడతారు, మీతో ఉంటాము సేవకుడుతారు. చూడండి ఎంత గొప్పగా. ఆ తెరిపే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఒక మంచి విశ్వాసి అయినా సేవకుడైనా ఎవరు? గాయు. మరలా తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోపీమును అతనితో కూడా వచ్చిరి. అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఎవరు? తెరపై నుండి వచ్చిన గాయువు, ఆయన కూడా వచ్చారంట. రోమా పత్రిక 16:23 చూస్తాం. రోమా పత్రిక 16 అధ్యాయం 23 వచనము. ఈ గాయం ఇంకా గొప్ప పని చేశారు. ఒక పని అయితే ఈరోజు చాలా గొప్ప విషయం చూడండి. 16:23 నాకును యావత్ సంగమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. చూడండి, నాకును సంఘమును అందరికి ఆతిథ్యం ఇచ్చు గాయును అంటే ఏం అర్థము? ప్రతి వారికి ఏం చేసేవాడు ఆయన? అది ఉపసరించేవాడు, అందరికి ఆహారం పెట్టేవాడు. ఎంత గొప్పవాడు చూడండి. ఒక్క పూట చేయడానికి కొందరికి 10 మందికి 20 మంది ఎంత కష్టమో. చూడండి, ఆయనతో పాటు ఆయన పర్టికులర్ గా అంటున్నాడు ఆయన పౌలు గారు, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు. అందరికీ ప్రతి దినము ఏమి ఆహారం సిద్ధపరిచి పెట్టేవాడుగా చూస్తున్నాం. అదే రాయపడారు అక్కడ చూసినప్పుడు కూడా.
ఏమో చూస్తే ఆయన అంత గొప్ప సహాయపడే మంచి మనసు కలిగిన వ్యక్తి. ఆ సత్యానికి ఏ విషయం చేస్తున్నాడు అంత సత్యమనికి లోపడాడు ఆయన. సత్యం ఏం చేశారో అంగీకరించేది గొప్ప కాదు, విశ్వసించేది గొప్ప కాదు, ఆ ప్రకారం జీవించేది గొప్ప. సత్యాన్ని అంగీకరించి ఆ ప్రకారం జీవిస్తున్నాడు, ఆ ప్రకారం బోధిస్తున్నాడు, ఆ ప్రకారం నడుచుకుంటాడు. చూడండి ఆయన పౌలుతో పాటు ఉన్నాడు ఆయన ఎప్పుడు. అదే అందుకే ఆయన పర్టికులర్గా తన పత్రిక రాసేటప్పుడంతా నాతో ఉన్న గాయం అని రాశాడు, పర్టికులర్ రాశాడు. గాయునుకును ఏమి ఎందుకంటే క్రిస్పుకును వీళ్ళంతా ఎంత గొప్పగా చూడండి ఆయన. ఈ పౌలు ఒక స్పెషల్ ఏమంటే ఏ ఒక్క విశ్వాసిని కూడా మర్చేవాడు ఆయన. వాళ్ళు గొప్పవారు కావచ్చు, గనులు కావచ్చు, అల్పులు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, అందరిని ఏం చేసేవాడు ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఏం చెప్పేవాడు, కృతజ్ఞతాస్తుతుల నుంచి అర్పించేవాడు ఆయన. అది చూస్తున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన. నేను ఇచ్చినానని జ్ఞానస్థానం ఇచ్చింది వీరికి మాకు గుర్తుంది. తర్వాత కొన్ని సడన్గా మర్చిపోతున్నాడు, మర్చిపోయిన వాళ్ళ కింద గుర్తు చేసుకుంటాడు. మనకి తెలుసు ముఖ్యంగా ఎవరు కుటుంబాన్ని ఆయనకి చాలా బాగా చూసుకున్నాడు ఆయన. స్టెఫెన్ కుటుంబాన్ని మర్చిపోవడం అవుతుందా? చూడండి అలాంటి వ్యక్తి గాయ గురించి చూస్తే ఎవరు ఇద్దరు చెప్పారు అక్కడ. ఇద్దరు గురించి ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుడికి ఏం చెప్తున్నాడు, కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పి ఆయన సంతోషపడుతున్నాడు. మన కింద 16 చూసినప్పుడు అందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. స్టైఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చి తినో నేను ఎరుగను. అంటే ఈయన ఏం చేశారంటే ఫస్ట్ చెప్పినప్పుడు ప్రధానంగా గాయువు ఎవరు క్రిస్పు వచ్చేసారు గుర్తు. సడన్ గా స్టెఫెన్ వంటి వారు మర్చిపోయినారు ఒక సెకండే. మరలా ఏమైంది వాళ్ళకి గుర్తు వచ్చింది. గుర్తు వచ్చినప్పుడు ఎందుకంటే చాలా గొప్ప ఒక సంభాషణ ఒక సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన స్టెఫెన్ ఒక మరణం అప్పుడు అక్కడే ఉన్నారు ఆయన. ఆయన అప్పుడు ఎలాంటి వ్యక్తిగా ఉన్నారు ఆయన, ఈ ప్రభువుని అంగీకరించకుండా వేరే విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అది చెప్పాలంటే ఆ సంఘానికి ఎవరైనా ఒక హింసకుడు ఆయనే చెప్తాడు, నేను ఒక హింసకుడును దోషకుడు నన్నే అంటారు. పాపిలో ప్రధాన పాపి ఏ విషయంలో అంటే సంఘాన్ని హింసించిన వ్యక్తి నేనే ప్రధాన పాపి చెప్తాడు ఆయన. అలాంటి ఎందుకు మర్చిపోని అవుతుందా? ఒక మరవలేని కుటుంబం అంటే ఆయనకి పౌలు గారికి స్టెఫెన్ కుటుంబమే. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇంకొకటి చెప్తాడు ఆయన, ఆకాయ ఆ దేశములో మొట్టమొదట యేసు ప్రభు కొరకు రథసాక్షిగా మరణించింది ఎవరే? ఆ స్టెఫెన్ కుటుంబమే. స్టెఫెన్ తమిళ స్టీఫెన్ వస్తుంది, తెలుగులో మీకు స్టైఫెన్ వస్తుందా? ఏమి స్టైఫను అని చూసినప్పుడు అంత గొప్ప విశ్వాసం పొందిన వ్యక్తి మనకి తెలుసు కదా. ఆయన వాళ్ళు వాదిస్తుండగా ఆయన ముఖం ఎలా అయింది? దేవదూతల పోరు ఆయన సంభాషిస్తుండగా వాళ్ళు రాళ్ళు వేసిరు కొట్టాలన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు? వీరేం చేయుచున్నారు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, వీరేం వీళ్ళేం చేయమన్నాడు? ఇంత గొప్ప ప్రభు తర్వాత ఆ మాటను పలికింది ఎవరే? స్టెఫెన్. అందుకే ఆయన రథసాక్షిలో ప్రధానుడు ఉంది ఆడ. మనం చూస్తాం చూడండి 1 కొరింథీ 16:15 చూసినప్పుడు 16:15 చూసినప్పుడు స్టైఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియో మీకు తెలియను. చూడండి ఆయనకి దాదాపు 3 కుమార్తెలు, అందరూ కూడా ఎలాంటి వారంట? దేవుని ప్రియులుగా, దేవుని బిడ్డలుగా చాలా గొప్పగా వాళ్ళు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ప్రవేశించే వాళ్ళు కూడా ఉంది వాళ్ళ గురించి. వాళ్ళ అంత గొప్ప ఇది కలిగిన వాళ్ళని ఉంది వాళ్ళ పిల్లల గురించి. అయితే అది గురించి మనకి వద్దలే. చూసినప్పుడు ఈయన ఏం చేసేవాడు స్టెఫెన్ దేవుని బిడ్డగా? చాలా గొప్ప విశ్వాసం కలిగి, వైరాగ్యం కలిగి, భక్తి కలిగి నిరూపించిన వ్యక్తి. ఏమైపోయింది? ఆయన ఏం చేసినానో ఆయన దేవునిలో ఉండి ఏం చేయలే. ఆయన ఆ ఒక వాక్య విషయంలో వెనకడుగు వేయలే. అందుకే చూసినప్పుడు ఆయన అక్కడెక్కడ ఏం చూడగా అపోస్తల కార్యం 6:9 చూసినప్పుడు అపోస్తల కార్యము 6వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు
లిబర్టీయులు అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టైఫనుతో తర్కించిరి గాని మాట్లాడేందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూడండి, ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, సత్యము విశ్వసించిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, అతను అక్కడ అనేక గ్రూప్స్ ఉన్నారు, వచ్చారు, అనేక దేశస్తులు వచ్చారు ఆయనతో వాదించడానికి, ఆయన తగ్గించడానికి. ఆ వాదించినప్పుడు ఆయన ఏం చేయలేకపోయినారు. ఆయన మాట చెప్పే సమాధానాన్ని ఎవరు కూడా అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఏం మాట ఎదిరింపలేకపోయారు అలా కింద. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అక్కడ ఏం చేశారు, అనవసరంగా ఆయన 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 మాటని ఏం చేయలేకపోయారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆయన విరోధంగా వేరే తప్పు మార్గంలో వెళ్తున్నారు. పెద్దలను, సంఘ వాళ్ళని, పెద్దల అధికారం ఏం చేస్తారు, అక్కడ తెచ్చి పెట్టి మిస్యూజ్ చేసి ఆయన ఏం చేశారు. అక్కడ 7:59 చూసినప్పుడు ఏం చెప్తారు, అపోస్తలుల 7:59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టైఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ గొప్పగా ఈ యొక్క వాక్యాన్ని మన గ్రంథాన్ని రాసిన ఈ సేవకుడు మొట్టమొదటగా ఈ విషయం రాక మునుపు ఆ స్టెఫెనీ మరణానికి ఏం చేసి ఉన్నారు, ఆయన సమ్మతించి ఉన్నారు. ఈయన చేయలే, బట్ దానికి ఈయనకి తెలియకుండా జరగలాడ. ఎందుకంటే ఆ కాలంలో ఆ పత్రాన్ని పొంది సంఘస్థను అరెస్ట్ చేస్తానని పొందుకునేది ఎవరే, ఈయన పొందుకొని వస్తున్నాడు. అందువల్ల ఈయనకి తెలుసు, ఈయన తెలియకుండా ఏం జరగలే, అది చెప్తున్నారు ఆడ. దానికి పై వచ్చిన ఆయన ముఖం ఎలా ఉంది, దేవదూతలు పోలి ఉండింది. అలా 57:59 2 వచ్చిన పైన సరే 22:20 చదువు. అపోస్తలుల కార్యం 22:20 22:20 మరియు నీ సాక్షి అయిన స్టైఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని. చూడండి, అంటే ఎంత గొప్ప ఆయన ఒక సేవ చేసి ఆయన దేవుని గురించి ఆయన ఎంత పట్టుదలతో, ఎంత వైరాగ్యంతో ఆయన గురించి ఆ సంభాషణ చేసింది. ఎవరు ఏం చేయలేకపోయినా, దాన్ని ఎదిరించలేకపోయినా. ఎంత స్పిరిట్ ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. మొట్టమొదటి యేసు ప్రభు వల్లే, అందుకే రక్తసాక్షి అంటే ఆయన ఏమంటే ప్రభు వల్లే ప్రార్థన చేశారు. వాళ్ళు వచ్చారు విరోధంగా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏదో పన్నాగం చేస్తున్నారు, ద్రోహం ఏదో కుట్ర జరుగుతోంది. ఆయన దేని గురించి ఆయన చిందించాల, మోకాళ్ళ నుంచి ఏం చేశారు, ప్రార్థన చేసి దాని ప్రాణ ఆత్మని అప్పగించేసి ఒక మాట అంటారు. వీళ్ళు ఏమి చేసే వాళ్ళకి ఏం చేయవు నువ్వు, వాళ్ళు తెలియదు కనుక వాళ్ళు ఏం చేయమన్నారు, క్షమించమని కోరారు. ఎంత గొప్ప సాక్షి కదా. అందుకంటారు ఈ ఒక ఇదే అందుకంటారు ఆయన కూడా ఈ అగాయ దేశంలోనే మొట్టమొదట ప్రథమ ఫలం అంటారు. ఏం ఫలం వీళ్ళు, కుటుంబం ప్రథమ ఫలం, ఫస్ట్ విశ్వాసి అంట. మనం చెప్పొచ్చు కదా, తిరుపతిలో ఎవరు గొప్ప ఫస్ట్ సత్యం అంగీకరించారంటే చాలా మంది ఉన్నారు కదా. మేము 5-6 మంది గొప్పగా చెప్పేవాళ్ళు అప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్. అయితే మనం కింద వచ్చిన చూసినప్పుడు 17వ వచనం ఏం చెప్తుంది, 1 కొరింథీ
బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. బాప్తిసం ఆయన చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు ఈ పౌలు గారు. కొరింథీయులో కొందరికి మట్టుమే నేనేం చేశాను, బాప్తిసం ఇచ్చాను. అయితే ఆ కారణం గురించి కూడా చెప్తున్నాడు, ఎందుకు పని ఇచ్చాను, ఏం సందర్భం. అయితే నన్ను బాప్తిసించుటకు దేవుడు ఏం చేయలేదు, నన్ను క్రీస్తు నన్ను పంపలేదు కానీ ఉద్దేశ ప్లాన్ కాదు. నన్ను ఎన్నుకుంది, నన్ను ఏర్పరచుకుంది, నన్ను ఏం దేనికంటే క్రీస్తు కొరకు ఏం చేయడానికి కాదు, బాప్తిసం ఇవ్వడానికి ముఖ్య కారణం కాదు. అది ఒక ముఖ్యమైన పనికి. తర్వాత దానికన్నా గొప్ప పని ఏం నాకు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఏ ఒక సునీతి కానీ ఏ స్వార్థం కానీ లేకుండా చాలా దేవుని జ్ఞానముతో ఏం చేయాలని స్వార్థని ప్రసంగించుటగా నన్ను పంపాడని ఆయన గొప్పగా చెప్తున్నాడు. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే బాప్తిసం మాట్లాడాం కదా. ఏమంటే బాప్తిసం అంటే ఏమి, మనం ఒక ప్రశ్న వస్తుంది కదా, బాప్తిసం అంటే ఏమని ఏం చేసుకోవాలి, మనము తెలుసుకోవాలి. సింపులే. చూసినప్పుడు 3వ అధ్యాయము 20 గలతీ 3:27 చూసినప్పుడు, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27 వచ్చింది. చాలా గొప్పగా చూడు, ఎంత గొప్పగా ఈ మర్మం రాశారు చూడండి. ఇదే సేవకుడే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇదండి దాని నిజమైన అర్థం. ఏమో బాప్తిసం అంటే క్రీస్తు నామంలో ఎందుకు ఇవ్వాలా, ఎందుకు క్రీస్తు నామంలో మీరు పొందారు కదా, నా నామం పొంది ఎందుకు అడుగుతున్నా అంటే క్రీస్తుని ఏం చేసిన వారు మనము ధరించుకుని ఉన్నారు. అది నిజమైన సత్యం. అది మీరు క్రీస్తులో మామూలు బాప్తిసం పొందితే క్రీస్తుని ఏం చేసుకున్నారు, ధరించుకొని ఉన్నారు. ఇది గ్రహించి ఉండాలి. ఇదే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకులు, ప్రతి బోధకులు ఏమంటే క్రీస్తు నామంలో బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు అందుకు చెప్తా కదా, క్రీస్తులో మీరు ఏమి మా పాత్రపడిన మీరు క్రీస్తులో ఏం చేయబడి ఉన్నారు, మీరు లేపబడి ఉన్నారు. అంటే పాపానికి చనిపోయి నీతికి ఏం చేస్తున్నాము, ఆయన వల్ల బతికి ఉన్నాము. అందుకంటే జీవించేది ఇంకా నేను కాదు, పౌలు చెప్తున్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. నేను లోకము నాకు ఏం వేయబడింది, సిలువ వేయబడి ఉంది. ఎందుకు చెప్తారు ఆ మాట? అది అలాంటి బాప్తిసం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా. క్రీస్తులో బాప్తిసం మీరు పొందిన అందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు. ఏమంట? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. బాప్తిసం అంటే ఏమో కాదు, ఏదో మునిగి లేపాము, ఏదో పేరు పెట్టేశాము కాదు. ఏదో ఇంత ముందు పేరు ఉండి ఇప్పుడు పీటరు, ఆ అపోస్తలు ఎవరో పెట్టి పౌలు పెట్టుకునే అది కాదు ముఖ్యం. అది కూడా అంటే దానికంటే ఏమే దేని మనం చేస్తున్నామని అర్థం చేసుకోవాలా. క్రీస్తుని ధరించుకొని ఉన్నామని అదిదా అర్థం. నిజమైన అదిదా బాప్తిసం. వాళ్ళంతా ఇప్పుడు చెప్పిన గాయు కానీ ఆ క్రిస్పు కానీ ఏం చేస్తున్నారు, స్టెఫెన్ కానీ ఏం చేస్తున్నారు, క్రీస్తుని ఏం చేస్తున్నారు, ధరించుకొని ఉన్నారా? వాళ్ళు సాక్షిగా ఉన్నారా? ఏ రాయబడిందా? వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామా? అక్కడ సాక్షి చెప్పబడిందా? సంఘములో సాక్షి చెప్పబడుతుందా? చూడండి, అప్పుడు వాళ్ళు క్రీస్తుని ధరించుకోకపోతే వాళ్ళు ఏం చేసేవారు కాదు. వాళ్ళ గురించి ఇక్కడ రాయబడి ఉండేది కాదు, మనం మాట్లాడేది కాదు, సాక్షిగా చెప్పేది కాదు. అప్పుడు నేను కూడా అలా అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తును ధరించుకొని ఉన్నామా? క్రీస్తు మనలో ఉన్నాడంటే మనం ఏ పాపానికి ఏం చేయము, ఏ నీచకారానికి, ఏ సునీతికి, ఏ అనీతికి, ఏ అక్రమానికి ఏం చేయము, పాటుపడము, దానికి పోము. మనం క్రీస్తు ధరించి ఉంటే మన నోట నుండి ఏం రాదు, అపవిత్రమైన దూషణ పలుకు రావు. దేవుని అపవిత్రమైన ఏ విషయం ఏం చేయదు, మనలో పోవదు. అపవిత్రత మనం ఏం చేయము, చూడము. ఇదిదా క్రీస్తుని ధరించి ఉండేది. క్రీస్తు ధరించుకునేటప్పుడు ఏం చేయబడదు, అది ఏం విభజన ఏం రాదు. అడుగుతారు కదా ఆయన, క్రీస్తు మీ కొరకు ఏం చేయబడినా విభజింపబడి ఉన్నాడా? క్రీస్తులో ఏమి మనందరూ ఒక అవయము. అదిదా మనం గుర్తు చేసుకోవాలా. అది అంటున్నాడు యాక్చువల్ పౌలు. ఎందుకు ఇంత డీటెయిల్ గా మాట్లాడుతాడు? మీ క్రీస్తు మీలో ఉన్నాడు కదా.
అంత విడేలుగా చెప్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు అది బాప్తిసం అంటే క్రీస్తుని ఏం చేసి ఉండేది, మనము ధరించి ఉండేది అంతా బాప్తిసం. తర్వాత 10వ వచనం ఏం చెప్పబడింది, కొందరికి నేను బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఆ సువార్తని ఏమే ప్రసంగించే ఆ విధం ఉంది కదా, దాన్ని మట్టికి ఆ ప్రసంగించే విధమును మాటికే గురి కలిగి ఉన్నాడు పౌలు గారు. ఎందుకో సంఘమును ఒక పెద్ద నియమించి ఏర్పరిస్తారు, బాప్తిసం వాళ్ళని ఇచ్చి వాళ్ళకి అప్పగిచ్చేసాడు. అందుకే చెప్తున్నాను, నేను కొందరికి ఇచ్చాను, అందరికీ లేదు. ఇవ్వమని ఎవరికి మాత్రం పర్మిషన్? కొత్తగా వచ్చి విశ్వాసులకు అక్కడ ఉన్న సేవకుడు ఎవరో వాళ్ళు ఏం చేయాలని, ఆ పని కొరకు ఈయన వచ్చి ఏం చేయలేము, అక్కడ ఆగిపోతుంది. స్వార్థ ప్రసంగించే కొన్ని రోజులు ఆగిపోతాయి. ఇప్పుడు మరి మనకి అన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడు 2-3 గంటలు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్గా వెళ్ళినా ఎక్కడో వెళ్ళవచ్చు. 4 అవర్లో బెంగళూరు చేరిపోవచ్చు, 300 కిలోమీటర్లు 250 వెళ్ళిపోవచ్చు. అప్పుడంతా అట్ట కాదు. ఒక 100 కిలోమీటర్ పోవాలని ఎన్ని రోజులు పడుతుందో. అప్పుడు ఏ వాహన సౌకర్యం లేవు. ఒక మనిషి మగంటే ఒక రోజు ఒక 10-20 కిలోమీటర్ నడవగలుగుతారు, అంతే కదా, అదే ఎక్కువ. అప్పుడు మనం ఆలోచించాలా. అప్పుడు ఆ కాలంలో ఆయన అందుకే ఆయన సంఘాన్ని నియమించి ఒక సంఘ పెద్దని ఏర్పరిచి నూతనంగా విశ్వాసం నువ్వు స్వార్థ చెప్పి వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేయి, ప్రభు నామములో బాప్తిసం చేయమని అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సేవకుడు చాలా స్పెషల్. అందుకే మనం పౌలు గారిని చూసి నేర్చుకోవాలా. నేనే వచ్చి అన్ని చేస్తానని చెప్పలే ఎక్కడైనా. అందుకే ఆయన చెప్తున్నాడు, నన్ను దేనికే ప్రభు ఎన్నుకునింది, సువార్తని ప్రకటించడానికే నన్ను ఏం చేశాడు ఆయన, అందుకే పిలిచాడు, అందుకే ఎన్నుకున్నాడు అంటాడు. బాప్తిసం పట్టుకుని చెప్తాడు మళ్ళీ, బాప్తిసం ఇచ్చేట్టుకు నన్ను ఏం చేయలేదు, ఎన్నుకోలేదు. ఆయన ఏం చేసి ఎన్నుకోలేదు, ఆయన ఇవ్వకుండా పోలేదు, ఆయన వేరే వాళ్ళకి అప్పగించాడు ఆ పని. సంఘ పెద్దగా అందుకంటాడు ఒక చోట్ల ఆయన, నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోసాడు దేవుడు అభివృద్ధి. ఎందుకు చెప్తాడంటే ఆయన నియమించాడు. ఆయన నువ్వు వచ్చిన వాళ్ళకి ఏం చెయ్య, స్వార్థ చెప్పు, నమ్మిన వాళ్ళకి బాప్తిసం ప్రభు నామములు ఇవ్వు నేర్పించి. అందుకే అందరి సేవకులు వాళ్ళు డివైడ్ అయిపోయినారు. ఎందుకు అప్పుడు ఈయన వచ్చి ఇచ్చే పని కాదు, ఈయన పని స్వార్థ చెప్పడమే గురి కలిగి ఉన్నాడు. గొప్ప సేవకుడు. అదే మనం నుంచి నేర్చుకోవాలా. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే, అయితే ఈ బాప్తిసం ఇచ్చేట వల్ల వాళ్ళ మీద ఏమైపోతాయి, వాళ్ళకి గొప్ప అభిమానం, వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరు నామములు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఏం చేసి ఉండాలి సేవకుడు, విశ్వాసం ఏం చేయాలా, జరిగించాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, బాప్తిసం అనేది ఏమి, క్రీస్తుని ధరించి కలిగి ఉండేది. క్రీస్తు వాక్యం మనలో ఏం చేయబడాలా, ఆ సువార్త విషయం మన నోట్లో ఏం చేయబడాలా, ఎప్పుడు ఆ విశ్వాసం దాని గురించి మాట్లాడాలా, దాన్ని ఎందుకు విశ్వాసం ఉంచాలా. అదే పౌలు ఇక్కడ ఇచ్చినాడు. వాళ్ళు ఒక గ్రూపుగా చేరడం కానీ సంఘంలో పిరివిన ఏమంటారు దాన్ని, విభజన, అలాంటి కలుగజేసే వారిని ఆయన ఏం చేస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు. సంఘం అందరికి సమానంగా ఉండాల. అపోస్తల కాలం ఎలా ఉంది, సంఘం అందరికీ సమష్టిగా, అందరి విషయంలో సమిష్టిగా, సమాధానంగా, అన్యోన్యంగా, ఐక్యతగా ఉండింది. ఎవరు ఏం చేయలేదు, గ్రూప్ ఏర్పరచుకోవాలి. అది చెప్తున్నాడు అక్కడ. ఎవరైనా ఒక గ్రూప్గా ఏర్పడేది, విభజన కల్పించే విధంగా వాళ్ళ మాటలు ఉండేది. అట్టి వారిని పౌలు గారు ఏం చేశారంట, ఎదిరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తారంట. చూడపోయి సంఘము ఒక పద్ధతి ఉంది, ప్రభుకు పద్ధతి ఉంది. ఆ ప్రభు వాక్యం ప్రకారం జీవించాలి. ఆ కాలంలో ఆయన అదే చెప్పారు, ఒక ఐక్యంగా అందరూ ఇవ్వాలా, సంఘం నడిపించే వాళ్ళు బాప్తిసం ఇవ్వండి, చెయ్యండి. అయితే ఒక గొప్ప గ్రూపుగా తయారవద్దండి. అక్కడే ఆ గ్రూప్ అనే విషయం వచ్చినట్టు సంఘం ఏమైపోతుంది, విభజనకి ఏర్పాటైపోతారు. అదే చెప్తున్నాడు, అక్కడ జరిగిందంట. మరి నేను పౌలు వాడని కొందరు, అపోల్లో వాడిని కొందరు ఏమైపోయినా, అక్కడికే కేఫా వాడు కొందరు ఏమైపోయినా, అందరూ గ్రూప్ ఏర్పడైపోయినా. అందులో ఉండేది ఎవరు విశ్వాసమో, అందులో ఉండేది ఎవరు వాక్యమో, అది అర్థం కాలే ఎవరికి. అది చెప్తున్నాడు ఆయన. అయితే పౌలు చాలా ఆ సాధుర్య జ్ఞానముతో, ఆ ఒక జ్ఞానంతో ప్రసంగించి అందరినీ క్రీస్తు వైపు ఏం చేయాలి, ఆశ ఆయనకే మరలిచ్చల్లా.
క్రీస్తులో మాత్రమే విశ్వాసం ఉంచాలని ఆశ. అయితే ఈ కాలంలో ఉండే చాలా ప్రసంగులంట తనల గురించి గొప్పగా చెప్తారంట, తన మీద విశ్వాసం కలిగడికి చెప్తారంట. వాళ్ళు వచ్చి ఎవరిని మగిపరుస్తారంట? సేవకుడిని మగిపరిచేది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు, పౌలుకి ఇష్టం లేదు. చెప్తున్నాడు, పౌలుకి ఇష్టం లేదు. చెప్తున్నాడు, నేను వాక్కు జ్ఞానము ఇచ్చింది ఎందుకు, ఆత్మ ఇచ్చింది ఎందుకు? యేసు ప్రభుని ఏం చేయాలి? మీలో చూపించాలా. అందుకే చెప్తా ఒక చోట్ల, యేసు ప్రభు మీలో గర్భం ఏం చేయ వరకు నేను ఏం చేశాను? మిమ్మల్ని మీలో పుట్టు వరకు నేనేం చేస్తున్నాను? ప్రయాసపడుతున్నాను అంటాడు. మీలో గర్భం ధరించే వరకు అంటాడు ఆయన. అంటే యేసు ప్రభు మళ్ళీ ఏం చేయబడాలా? ఇదిదా దేవుని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? అదే తండ్రి ఉద్దేశం. ఎందరు కుమారుని అంగీకరించి అందరినీ ఆయన పిల్లలు ఆవిడగా ముందే ఎందుకు? అప్పుడు అందరూ ఎవరు అంగీకరించాలా? ఎవరు నమ్మాలా? ఎవరు విశ్వసించాలా? అదే పౌలు చెప్తున్నాడు. అయితే కొందరు చాలా సాత్వికులుగా బోధిస్తారంట, చాలా టాలెంటెడ్ గా బోధిస్తారంట. అయితే క్రీస్తు సిలువలో ఉన్న రహస్యాన్ని చెప్పరంట. క్రీస్తు సిలువలో ఎందుకు సిలువ వేయబడ్డారు, ఆ సిలువలో ఉన్న మర్మం ఏమి, ఆ సిలువ ద్వారా మనకు వచ్చేది ఏమి, ఆ జ్ఞానము గురించి ఏం చేయరంట వాళ్ళు. అప్పుడు అది చెప్పకపోయినట్ల అందరూ ప్రసంగికుడు దగ్గర వస్తారంట. ప్రసంగికుడిని గొప్పగా అనుకుంటారంట. అంటే ప్రసంగికుడు ఆ క్రీస్తుని గురించి ఏం చేయాల, ఆ క్రీస్తు మర్మముని తెలపాలి. చెప్తాడు, ఒక చోట చెప్తారు ఆయన, ఆ సిలువను గురించిన జ్ఞానము ఏం చేయపడాల. ఆ వాక్యం ఏముంది అక్కడ? సిలువ ఏమంట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని 17 కావాలి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా అంటే ఏమర్థము? ఒక వాక్చాతుర్యం ఏమని చెప్పకుండా మాటలో జ్ఞానం చూపించేది, వీళ్ళ సొంత తెలివి. వాక్కు చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే ఏ స్వనీతిగా సొంత లాభం కొరకు, సొంత ప్రయత్నం కొరకు మాయముగా తన యందు విశ్వాసం ఉంచుకుంటున్నట్లు దేవుడు ఎన్నుకుడిది ఏమే? ఆయన కుమారుని ఏం చేయాలి? అందరిలో ఆయన కుమారుని పరిచయం చేయాల. అదిదా ఆయన చెప్తున్నాడు. నేను చాలా సూచినప్పుడు ఆ క్రీస్తు సిలువలో ఉన్న భావాన్ని వాళ్ళు అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేయరండి. ఆ భావాన్ని గ్రహించకుండా వాళ్ళు పాప క్షమాపణ లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, నిత్య జీవం లేదు. అప్పుడు ప్రతి ఒక్క ప్రసంగికుడు దేన్ని ప్రాముఖ్యత ఇవ్వాల? ఆ సిలువను గురించిన విలువను ఏం చేయబడాలంట వాళ్ళు. అది ఒక చోట అంటాడు కదా, ఏమి ఈ సిలువ ఫలమా అదే జ్ఞానం అంటారు. క్రీస్తు ఎలాగ తన సిలువ మరణము నిమిత్తముగా ఇప్పుడున్న ప్రతి విశ్వాసిని కానీ జనములు కానీ ఏం చేశారండి? ఆయన మన్నించేది, క్షమించి ఆయన రక్తంలో కడిగితేనే ఏముంది? మనకి రక్షణ ఉంది. రక్షణ పొంది మన నిత్యం పొందగలుగుతాం. అది లేకపోతే అయితే ఆ క్రీస్తు సిలువను గురించిన ఆ ఒక శక్తి, ఆ శక్తి ఏం చేయబడాలి ప్రతి విశ్వాసికి? అదే ఇప్పుడు ఏమి వాక్కు చాతుర్యం అంటే వాళ్ళకి మాయయోగ లేకుండా యథార్థంగా నీతిగా ఏం చేయబడాలా? అది తెలియపరచాలంటే విశ్వాసికి. ఆ గురి కలిగి ఉన్నాడు ఈయన. అయితే చాలా మంది ఇది ఆ క్రీస్తు, అందుకే సిలువను కూర్చిన ఏమంటారైనా సిలువ నాకేం ఉండాలా? సిలువను బలము, ఆ బలము ఎరగల. సిలువను ఎరిగితేనంట ఆ ఎరిగే కృప మనకి ఇచ్చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక ప్రసంగికుడు సిలువను కూర్చిన ఆ గొప్పమైన ఆ సిలువలు కలిగిన ఆ ఒక ఆ కార్యముని గురించి వివరంగా తెలుపకుండా, అందుకే సిలువను గురించిన వార్త వ్యర్థమైపోతుంది అంటారు. వ్యర్థమైపోతుంది అది. దాని గురించి ఆయన తప్పనంట. సిలువ ఎందుకు వ్యర్థం అవ్వాలంటే ఆ సిలువను గురించిన ఒక భావం గ్రహించకపోతే ఏం లేదు మనకి. ఎందుకు సిలువ వేయబడ్డాడు అన్నప్పుడు
ఏమో అందరూ అంటే మేము విశ్వాసకి వచ్చినప్పుడు అందరూ దేవతలు ఒక మరి ఈయన కూడా అది వేసినారంట. ఎందుకు వేయబడారని ఎవరు చెప్పాడు. అప్పుడు కొందరు కలిసి ఏం చెప్పారు, లేదు మన పాపం నిమిత్తం ఆయన వేయబడ్డారు, మన పాపము మన శాపము మనము ఉండవలసిన ఆ స్థానంలో ప్రభు ఏం చేశారు, పొందుకున్నారు. అది గ్రహించాలా. ఎందుకు ఈయన ఎందుకు వేయబడారని తండ్రి ఈయన మన కొరకు ఏం చేశారు, ఈయన పంపబడ్డాడు. అది గ్రహించాలంట. అప్పుడు గ్రహించకుండా ఇది కానీ ఏ ఒక్కరు ప్రసంగికుండా ఆ సిలువను కూర్చుని ఆ విలువ గ్రహించకుండా వాళ్ళకి ఆశీర్వాదం రాదు. వినిచుండ మనకి అది పరిపూర్ణత కాదు. అందుకే చెప్తున్నాను, నేను ఏ వాక్కు చాతుర్యం లేకుండా ఆ సిలువను కూర్చున్న ఏమంటా చదువు లాస్ట్ వాక్చాతుర్యము లేకుండా క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, సిలువ ఒక ఏమి క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు కాకుండా అంటే చాలా మంది ప్రసంగులు వ్యర్థముగా బోధిస్తున్నారు. ఆ సిలువను ఒక విలువను ఏం చేస్తున్నారు, అవి ఈయన మాత్రం వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అందుకే పంపాడు. నన్ను ఎందుకు పంపాడు, ఆ సిలువను వ్యర్థం కాకుండా. అది సిలువను గురించిన విలువ తెలియకపోతే, ఆ మర్మం తెలియకపోతే, తండ్రి ఆయన మన కొరకు పంపాడు, మన పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పొందిన గాయముల చేత మనకేముంది, స్వస్థత ఉంది. ఆయన చిందించి రక్తం ద్వారా ఆ సిలువ ఆ రక్తం ద్వారా మనకేముంది, పాప క్షమాపణ ఉంది. దాని ద్వారా తండ్రి అంటే మనకి అబ్బా తండ్రి అని పిలిచే అర్హత భాగ్యం ఉంది. ఆ దాని ద్వారా ఆయన సన్నిధికి మనం వెళ్ళే అర్హత, యేసు ప్రభుతో పోయి ఉండే ఒక అర్హత ఉంది. ఆ అబ్బా తండ్రి అని పిలిచే పిల్లలుగా మనకి ఎన్ని ఇచ్చారు. ఈ ఒక విషయం గ్రహించకుండా ఉంటే, అంటే ఇది బోధించకుండా ఉంటే, అందుకంటే అటు సెలవు వ్యర్థం కాకుండా. అంటే ఇప్పుడు ఉండే చాలా మంది లోకస్తులు ఏం బోధిస్తారు, సెలవును గురించి విలువలు తెలుసా, కఠినంగా బోధిస్తారా, అంత చక్కగా బోధిస్తారా? అదే అంటాడు ఇక్కడ చాలా మంది. అందుకే వ్యర్థం కాకుండా నిమిత్తం చాలా మంది వ్యర్థంగా బోధిస్తారు. అందుకే పౌలు గారు అంటారు ఎప్పుడు, ఆ సిలువను నేను ఏం చేయబడాను, నేను లోకమును నాకు సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు, ఆ సిలువలోనే తెలిసిపోయింది. సిలువలోనే సర్వ మానవ కోటికి ఎక్కడ పెట్టారు రక్షణ, సిలువలోనే తెలుసుకున్నాడు ఆయన. అది చెప్తున్నాడు. సిలువలో వేయబడిన క్రీస్తు తిరిగి లేచుట ద్వారా మాత్రమే మనందరికి ఏముందంట, రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. ఆయన కూడా ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయనకి ఏమొచ్చింది, తిరిగి లేచిన ఆయనకి అర్హత వచ్చిందంట. అప్పుడే మనము ఆ సిలువలో ఉన్న ఆ ద్వారా వచ్చిన మన జీవాన్ని మనం పొందుకునేది అవుతుందంట. చూడండి 1 కొరింథీ 2:1 చూసినప్పుడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. 4వ వచనము అక్కడే 1 కొరింథీ 2:4-7 వరకు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఇదే చెప్పండి వస్తున్నారు ఇక్కడ. మీ విశ్వాసము మనుషుల జ్ఞానముని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని. ఇక్కడ ఏమైపోయింది ఈ సంఘంలో, ఎందుకు నేను పౌలు వారిని ఎందుకు ఇలా అయిపోయినారంటే, వాళ్ళు ఏమి లేక ఏమి ఆధారం చేసుకుంటున్నారు, మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు. విశ్వాసం మనుషులు ఆధారం చేసుకోవచ్చా, మనుషులు నమ్మవచ్చా, మనిషిని విశ్వాసించవచ్చా, మనిషి రక్షిస్తాడని వాడి మీద మనము గురి కలగవచ్చా? లేదు కదా. అది చెప్తాం, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. మాట్లాడినను మాటలు ఈ రోజు అదే కదా, మాటలు వేరు స్వార్థ వేరు అనుకుంటారు. చెప్పేది ఒకటి అదే చెప్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు. అక్కడ చెప్పేటప్పుడు ఎంత చక్కగా వాక్యం చేసేస్తున్నారు, బాగా చేస్తున్నారు. చేసేది ఒకటి అదే చెప్తున్నారు. మాట్లాడినను
సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి చూసారా? అదిదా ఏదో మనిషిల జ్ఞానం కాదు, మనిషిని ఆలోచన కాదు, మనిషి నైపుణ్యత కాదు, అటువంటిది కాదు. నేను దేవుని ఆధారం చేసుకొని ఏం చేశాడు? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి దేవుని శక్తిని, దేవుని ఆత్మని, దేవుని వాక్యం ఎలా చెప్పింది అదిదా మనం జాగ్రత్త కలగాల. కొందరు కల్పన వచ్చేస్తుంది. ఒక వాక్యం ఎత్తుకొని 10 రకాల కల్పన కథ చెప్పి ఏం చేస్తారు? మనుషుల్ని మోసపరుస్తారు. అట్లాంటిది కాదు, అట్లాంటి చేయకూడదు అంటాడు పౌలు. ఆ సంఘంలో అలా జరిగిపోయింది. అందుకే విభజన వచ్చింది, అందుకే భేదం వచ్చింది, అందుకే ఒక్కొక్కరు వాకువాదాలు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కింద ఇంకా 7వ వచనం అయిపోయిందా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం కాదు, అది ఎక్కడ జ్ఞానము? నిలబెక్కలేకపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని, ఈ లోకాధికారులు జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానముని మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఇది ఎప్పుడు నియమించింది? ఇది జగత్ భూమి పునాది వేయపడకముడమే ఆయన మహిమ కొరకు ఏం చేయబడింది? ఇది నియమించిన జ్ఞానం. ఇది అదే చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు ఆయన. మళ్ళా అయిపోయింది 12వ వచనము 12-13 అక్కడేనా? 1 కొరింథీ 2వ అధ్యాయము 12-13. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ విషయమైనది. ఇది మనుషులు బోధించేది కాదు, మనుష్య జ్ఞానం కాదు. ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధం ఏం చేయాలంట? దాన్ని కంపేర్ చేయాలా? ఎంత బాగా చూడండి. అదే అక్కడ ఏమైపోయింది ఆ సంఘంలో అన్నప్పుడు మనుషుల మీద పెట్టేసి. అందుకే ఆయన అన్నిసారి మనుషుల జ్ఞానము దేవుని జ్ఞానము, మనిషి ఆత్మ దేవుని ఆత్మ. మీరేమి ఎరగని వారా? మీరు తెలీదా? మీరు గ్రహించండి అంటారు. ఇది ఎప్పుడైనా మరుగైన విషయమో. భూమి పునాది వేయపడుగా ఇది దేవుని మహిమ కొరకు ఏర్పరచుకున్నారు. ఇది ఎవరు కల్పన కథలు ఏం చేయలేదు, మార్చలేము. మీరు గ్రహించండి. అది ఎవరు మాట, ఎవరు వాక్యము, ఎక్కడ ఉంది? వాక్యం ఉందా? ఎంత చక్కగా ఆయన ఎంత చక్కగా అక్కడ జరిగిన సంగతి గురించి ఆయన చాలా బాధపడి వాళ్ళకి ఒక్కొక్క పాట వివరించున్నారు. ఇది ఎంత మనుషుల జ్ఞానంతో మీరు ఎలా చేస్తున్నారు, ఇది దేవుని జ్ఞానంతో చూడండి. నేను ఎలా బోధించాను మీకు? ఏమంటాను నైపుణ్యత ఏమన్నా మీరు మాయ మాటలు చెప్పానా? మిమ్మల్ని ఏమన్నా నేను ఇది ఆదాయపరచుకోవాలని చేశానా? యథార్థంగా దేవుని వాక్యం ఆత్మరీతిగా ఏం చేశాను? సత్యం ఎలా ఉందో సత్యం ఉన్నట్టుగా ఏం చేశాను? అదిదా చేస్తున్నాడు. ఆయన ఎంత చక్కగా వివరించి చూపిస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి సహోదరి ఈ రోజు కూడా మనం ఎంత 4 వచ్చినాలేనా? 1 2 3 4 5 దేవుని సిద్ధమైతే మనం మరలా ఈ యొక్క సంభాషణ కొనసాగుతాం. ఇంతవరకు అందరికి వందనాలు. మనం ఇప్పుడు